అందరికీ నమస్కారం. నా పేరు చిన్నాజినలు. ఈరోజు మీడియా ముఖ్య ఉద్దేశం ఏమంటే కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ దాంతోపాటు ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే న్యాయం జరగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అధికంగా ప్రజలందరూ కలిసి ఆరోగ్యాలు బాగలేని వారు హాస్పిటల్లో ఉన్నారు. ఆరోగ్యాలు బాగున్న వారు వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టేసి కలెక్టర్ ఆఫీస్ చుట్టుకారం తిరుగుతున్నారు. అంటే అధికారుల చేతుల్లో చట్ట ప్రకారం చేయాల్సినవి ఉన్నా కూడా కాల పరిమితిలో ఉన్నా కూడా అట్లా చేయకోకుండా ఇచ్చిన వాళ్ళే ఇస్తుంటారు. కావాలంటే కలెక్టర్ ఆఫీస్లో అన్నీ ఉంటాయి. దాదాపు అంటే 2-3 ఫైళ్ళు చూసి పక్కన చెత్తపుట్టలో దాఖలా చేస్తున్నారు. ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడేమో నంబర్ ఇస్తారు, కానీ అక్కడేమో ప్రజలు ఏం చేస్తారంటే కలెక్టర్కి ఇచ్చినామో జరుగుతుంది అన్నారు. ఈరోజు రెవెన్యూ క్లినిక్ అని చెప్పేసి తహసీల్దారులంతా ఇక్కడే ఉన్నారు. ఒక్కరైనా నిర్ణయం తీసుకుని మళ్ళీ సోమవారం ఈ బాధితుడు రాకుండా చేసినామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పలేరు, ఆర్డీఓ గారు చెప్పలేరు, అదేవిధంగా ఎంఆర్ఓ అంతకంటే చెప్పలేరు. ఇంక ఈ మధ్యకాలంలో రీసర్వే పేరుతో నా పేరుతో ఉన్న భూమి ఇంకొకరికి ఇచ్చారు, ఆయన పేరుతో ఉన్న భూమి మా పేరుతో ఇచ్చారు. వీళ్ళు రీసర్వే కూడా పోయే విషయంలో ఇంకా సర్వేలు అయితే ధనమే ధనార్జనంగా ఎవరైతే డబ్బులు బాగా అధికంగా ఇస్తారో వాళ్ళకే పోయి సర్వేలు చేస్తారు, వాళ్ళతోనే ముడుపులు తీసుకుంటారు. ఇంకా పేదవాడికైతే ఇంకా అంతే సంగతులు. అదేవిధంగా రెవెన్యూ విఆర్ఓలు ఉదాహరణకు దెంతలూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం కోతవేట్లో ఉన్నది. విఆర్ఓ కుమారస్వామి పైన క్రిమినల్ కేసులు వస్తాయి. అసైన్మెంట్ చట్ట ప్రకారం ఇది తప్పిదం ఉందని తెలిసినా కూడా తహసీల్దారు కేసు పెట్టడం. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం అని చెప్పి ఓటు చూస్తారా, లేదంటే రెవెన్యూ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు ఎరికేసుకుంటున్నారు. అదేవిధంగా బోడగందెట్టు 19 సర్వే నెంబరు 1 లెటరు శ్రీనివాసులు విఆర్ఓ ఎస్సీ క్యాండిడేట్, అతను ఎస్సీ మా ల్యాండ్దే ఫైల్ తీసుకొని వెళ్ళాడు 2019లో. విఆర్ఓ కుమారస్వామి దొంగిలించిన ఫైల్ వచ్చేసి అతని దగ్గర ఉందని చెప్పి తహసీల్దారే చెప్తారు, ఆర్టీఓ సారే చెప్తారు. కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వస్తాయి కదంటే అట్లా పెట్టాలనుకుంటే చాలా మంది మీద ఉన్నాయి అంటారు. అంటే రెవెన్యూ వాళ్ళ అవినీతిలో మళ్ళీ దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎవరెవరికి ఎంతెంత ముడుతుందో అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అది మేము చూడలేదు, కానీ ఒక విఆర్ఓ పైన చర్యలు తీసుకోకుండా ఎన్నికేసుకుంటారు పై అధికారులు అంటే వారికి కూడా ఏమైనా వాటా ఉన్నదేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బుక్కరాయ సముద్రంలో ఇంకో సర్వే చెదల గ్రామం, అక్కడ 161 సర్వే నెంబర్ 14 లెటరు ఆ ఫైల్ కూడా మాఫీ చేసినారు. అంటే రికార్డు రూమ్లో ఉన్నటువంటి ఫైళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు దొంగలించినప్పటికీ విఆర్ఓల పైన చర్యలు తీసుకోరు, రికార్డ్ అసిస్టెంట్ పైన చర్యలు తీసుకోరు. కానీ ప్రతి సోమవారం ప్రతి వ్యక్తి ఇక్కడ వచ్చిన వారు రోజుకి వచ్చేసి 1000 రూపాయలు. దగ్గర ఉండే వాళ్ళకైతే ఇప్పుడు రాయదుర్గము కళ్యాణదుర్గం ఆ ఏరియా వాళ్ళకైతే 800-700 అవుతుంది. అంటే వీళ్ళు ప్రజలు ఆటో రూపంలోనూ ద్విచక్ర రూపంలోనూ బస్సు రూపంలోనూ మహిళల కంటే ఫ్రీగా ఉందిలే, మగవారు వస్తున్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు పన్ను రూపంలో దాదాపు అంటే ప్రతి సోమవారం 500 నుండి పైన 800 వరకు చెల్లిస్తున్నారు. ఆ పన్నులతోనే జీతాలు తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కలెక్టర్ గారు ఎవరినైనా కానీ ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసే కదా, ఎవరైనా తప్పు చేసిన వారిని పట్టుకొని సస్పెండ్ చేస్తే కింద సిబ్బంది పని చేస్తారు. ఆయన సంతకాలు ఏం చేస్తారంటే సంతకాలు పెట్టిన కలెక్టర్కి మేము మాట్లాడుకుంటామన్నా అని చెప్పి రెవెన్యూ చెప్పింది చాలా మంది నాతో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వ అధికారులు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. కూటమి ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు, కానీ అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి రీసర్వేలో ఎలాగైతే చెడ్డ పేరు వచ్చిందో కూటమి ప్రభుత్వం పెద్దలకు కూడా అదే చెడ్డ పేరు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రైతులు చాలా మంది నష్టపోతున్నారు. వాళ్ళ భూములన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి కూడా రాసి ఎవరెవరి పేరుతోనే ఎక్కించి తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారు. అదేవిధంగా జీవోలు ఇచ్చిన దాంట్లో 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినప్పటికీ రెవెన్యూలో మన రెవెన్యూ మినిస్టర్ గారు అక్కడ అడుగుతున్నారు, అనగాని సత్యప్రసాద్ గారు 90% మేము పనులు చేసినామని. 90% కాదు కదా, 10% కూడా పని జరగలేదని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఏదైతే పాత పుస్తకాలు పంచుతున్నారు కదా, ఆ పాత పుస్తకాలు పాతవే జగనన్న ఫోటోలు ఉండేటివి కాబట్టి అట్లా కాకుండా కేవలం ప్రభుత్వం ఎవరి ఫోటో లేకుండా ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇచ్చి మేము సమస్యను పరిష్కరించినామని చెప్పి అవి బూటకంగా చూపుతున్నారు. అంతేగాని కాకపోతే వాళ్ళ రైతులే పాస్బుక్లు ఏంటి మార్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక రీసర్వేలో చాలా తప్పిదాలు ఉన్నాయి. వీరన్నా తరిచేస్తారని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేశారు. కూటమి ప్రభుత్వం కూడా ఒక రకంగా విఫలమవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైతుల వైపు చూస్తే ఏ ప్రభుత్వమైనా కూడా మనుగడలో ఉంటుంది. రైతులను అతిక్రమించినాడు కాబట్టి గత ప్రభుత్వాన్ని 11 మందిని చేశారు. వీరు కూడా రైతులను ఒకవేళ అణిచివేతకు గురి చేస్తే మాత్రం మళ్ళీ 10 వస్తాయో 11 8 వస్తాయో చెప్పలేము. ఎందుకంటే రైతు అనే వ్యక్తి బాగుంటే
ప్రభుత్వాలు బాగుంటాయి. రైతుల పేరు చెప్పుకొని ప్రభుత్వాలకు అధికారంలోకి వచ్చి రైతులు మాత్రం మర్చిపోతున్నారు. ఈ విషయం అయితే స్పష్టంగా చేయాలి. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అధికంగా రైతులు వస్తున్నారు. ఇటీవల ఇంతకుముందు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వస్తున్నారని చెప్పి మేము భావించేటోళ్ళం. కానీ ఇప్పుడు రైతులు కూడా చాలా మంది వాళ్ళ భూములు ఎకరాలు పక్కవారు ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పీజీఆర్ఎస్ లో ఇప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి కావచ్చు, ఎవరికైనా కానీ వీటిపైన బహిరంగ చర్చలకు సిద్ధం అంటే ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు చేయరు కదా, చెత్త పుట్టకు డాక్లా చేస్తున్నారు. ఇచ్చిన వారు ఈ సోమవారం గతంలో సోమేష్ కుమార్, ఇంతకుముందు అరుణేష్ వాళ్ళందరూ ఉండేప్పుడు కలెక్టర్లే వినోద్ కుమార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కలెక్టర్లే భూమిలోకి వచ్చి సమస్యను అక్కడ పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కలెక్టర్లు ఎస్పీలు ఏం చేస్తారంటే ఆఫీసులో కూర్చుంటారు, సంతకాలకు పరిమితం అనమాట. పేరుకే జిల్లా మేజిస్ట్రేట్. ఎంతసేపు ఉన్నా ప్రజలు వస్తే ప్రజలను పట్టించుకొని ఒక సోమవారం తప్ప మిగతా రోజుల్లో వీసీ. ఆ వీసీ ఎవరి కోసం జరుగుతుందో, ప్రజల కోసం జరుగుతుందా, వీళ్ళ కోసం జరుగుతుందా, ప్రభుత్వ పెద్దల కోసం వీసీలు జరుగుతున్నాయి అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఇంతకుముందు ఇట్లాంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచినాయి కదా. కానీ వీసీల పేరుతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మా అభిప్రాయం. ఇప్పటికి కూడా ఈ రోజు దాదాపు అంటే 1000 మంది వచ్చింటారు. నెక్స్ట్ సోమవారం చూడండి 1500 మంది వస్తారు. కానీ వీళ్ళు పట్టిన పన్నుతో జీతాలు తీసుకుంటారు. కానీ అధికారుల చేతుల్లో ఏదైతే ఉందో కోర్టులో కాకుండా వీళ్ళ చేతుల్లో చట్టాన్ని అమలు చేసే అధికారులు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి వీళ్ళది కలెక్టర్ గారితో సహా అందరికి తప్పిదం ఉంది. నెక్స్ట్కు ఇలాగే జరిగితే ఈ నెక్స్ట్ గ్రీవెన్స్లో కూడా మేము ధర్నాలు చేసేకి ప్రజలందరూ కలుపుకొని ఇక్కడే కూర్చుని కూడా మేము సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం మనుగడ జరగాలంటే ఫస్ట్ రైతు బాగుండాలా, కూలీలు బాగుండాలి, అందరూ బాగుండాలంటే పేదవారికి న్యాయం చేయాలి చట్ట ప్రకారం. కాబట్టి ఇది కోరుకుంటూ జై భీమ్.